अस्सलामुअलैकुम नजरीन, आप देख रहे हैं जचरला टाइम्स न्यूज़। जरचला में बीआरएस के एसआईआर आगाही इजलास से खिताब करते हुए साबिक वजीर और असम्बली में डिप्टी फ्लोर लीडर हरीश राव ने दावा किया कि आइंदा आम इंतखाबात में मुत्तहिदा ज़िले महबूब नगर की तमाम 14 असम्बली नशिस्तों पर बीआरएस कामयाबी हासिल करेगी। इन्होंने कांग्रेस हुकूमत पर वादे पूरे न करने, किसानों के मसाइल को नज़रअंदाज करने और आबपाशी मनसूबों पर खामोशी रहने का इल्ज़ाम आयद किया है। हरीश राव ने कहा कि केसीआर के दौरे हुकूमत में अवामी फलाही स्कीमें नाफिज की गई और आबपाशी के मुतादिद मनसूबे मुकम्मल किए गए, जबकि मौजूदा हुकूमत इन स्कीमों को कमज़ोर कर रही है। इन्होंने कर्नाटक और आंध्र प्रदेश में ज़ेर तामीर आबी मनसूबों पर भी रियासती हुकूमत की खामोशी पर सवाल उठाया और कारकुनों से एसआईआर मुहिम और वोटर रजिस्ट्रेशन में फ़आल किरदार अदा करने की अपील की। इस मौके पर हरीश राव ने साबिक वजीर डॉक्टर सी लक्ष्मण रेड्डी की खिदमत को सराहते हुए उन्हें पार्टी और केसीआर का बावफा उसूल पसंद और मुखलिस साथी करार दिया। इजलास में साबिक वजीर दाखिला मोहम्मद महमूद अली, साबिक वजीर श्रीनिवास गौड़, डॉक्टर सी लक्ष्मण रेड्डी, आला वेंकटेश्वर रेड्डी, आरएस प्रवीण कुमार और दीगर बीआरएस कायदीन व कारकुनान शरीक थे। आइए देखते हैं जरचला टाइम्स न्यूज़ की यह रिपोर्ट। चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब ज़रूर कर लें। గౌరవనీయులు మీ అందరి అభిమాన నాయకుడు ముఖ్యంగా కేసీఆర్ గారికి మా అందరికీ కూడా ఇష్టమైన నాయకుడు మాజీ మంత్రివర్యులు డాక్టర్ లక్ష్మారెడ్డి గారు. ఎందుకు ఈ మాట అన్నా? కేసీఆర్ గారికి మా అందరికీ ఇష్టమైన నాయకుడు అన్నా. ఎందుకన్నా? ఈ రోజుల్లో అంటే తెలంగాణ ఉద్యమ తొలినాళ్లలో చేరిండు ఆయన బీఆర్ఎస్ లో. చాలా దగ్గరగా పనిచేసినాం నేను లక్ష్మారెడ్డి గారు. ఎందుకు ఆ మాట కేసీఆర్ గారికి మా అందరికీ ఎందుకు ఆయన అంటే ప్రేమ అంటే, ఈ రోజుల్లో ఎవడైనా సర్పంచ్కు రాజీనామా చేయమంటే వాడు మళ్ళా కనబడతాడా? లేకపోతే ఎంపీటీసీకి రాజీనామా చేయరా అంటే పార్టీ మారుతాడు, తెల్లారి వరకే జంపు కొడతాడా? రేవంత్ రెడ్డి లాంటోడు రాజీనామా చేయరా అంటే జిరాక్స్ కాగితం ఇస్తాడు. తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే జిరాక్స్ కాగితం ఎవరు ఇచ్చిండ్రు? కానీ ఇక్కడ ఉద్యమం బలంగా లేదు. మహబూబ్ నగర్ జిల్లాలో గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే. మేము అసెంబ్లీలో కూర్చున్నాం. మా దగ్గర అయితే కొద్దిగా కష్టమేనే, మీ ఉత్తర తెలంగాణలో వచ్చినంత ఊపు అప్పుడు ఇంకా మహబూబ్ నగర్లో రాలే. నేను గెలుస్తానో గెలవనో నాకు డౌటే ఉన్నది. కానీ మన నాయకుడు కేసీఆర్ చెప్పిండు, నిజాయితీగా రాజీనామా చేస్తా. అప్పుడు నాకు తెలుసు 26లో ఒక 10 మంది ఎమ్మెల్యేలు మనోళ్ళు అమ్ముడు పోయింది. ఆఫర్లు ఇస్తే కొంతమంది పోయినరు. ఇదే లక్ష్మారెడ్డి అన్నకు కూడా చాలా ఆఫర్లు వచ్చినాయి. కానీ నాకు ఏ ఆఫర్లు వద్దు, తెలంగాణ ముద్దు అని చెప్పి రాజీనామా చేసిన నాయకుడు మీ లక్ష్మారెడ్డి. పాపం దాని ఎఫెక్ట్ ఏందో తెలుసా? 2009లో మనం పొత్తు పెట్టుకున్నాం. అనే పొలిటికల్ కంపల్షన్. కేసీఆర్ గారికి ఏంటంటే రాజకీయ ప్రక్రియలో అన్ని పార్టీలను ఒప్పించి మెప్పించి తెలంగాణ తేవాలి. అప్పుడు తెలుగుదేశంతో జై తెలంగాణ అనిపించి వాళ్ళ మెడలు కూడా గులాబీ కండువా ఏపించి మనం టీడీపీతో పొత్తు పెట్టుకున్నాం. ఆ పొత్తుల్లో పాపం లక్ష్మారెడ్డి గారికి టికెట్ రాలే. ఇంకోడైతే జంపు కొట్టి తెల్లారికి ఇంకో పార్టీలో టికెట్ తెచ్చుకోడా? కానీ టికెట్ రాకపోయినా నాకు తెలంగాణ ముఖ్యం, కేసీఆర్ ముఖ్యం అని చెప్పి పార్టీలో కేసీఆర్ గారి గెలుపు కోసం ఎంపీగా కృషి చేసిన నిజాయితీ కలిగిన ఒక ఉద్యమకారుడు, ఒక నాయకుడు మీ డాక్టర్ లక్ష్మారెడ్డి గారు. అందుకే మా అందరికీ ఆయనంటే ఎంతో గౌరవం. ఒక నాయకుడు ఎట్లుండాలంటే పార్టీ పట్ల, లీడర్ పట్ల ఒక నిబద్ధతకు, నిజాయితీకి మారు పేరులో ఒకరు డాక్టర్ లక్ష్మారెడ్డి గారు. అందుకే ఆయనంటే మాకెంతో గౌరవం. కానీ టికెట్ రాకపోయినా నాకు తెలంగాణ ముఖ్యం, కేసీఆర్ ముఖ్యం అని చెప్పి పార్టీలో కేసీఆర్ గారి గెలుపు కోసం ఎంపీగా కృషి చేసిన నిజాయితీ కలిగిన ఒక ఉద్యమకారుడు, ఒక నాయకుడు మీ డాక్టర్ లక్ష్మారెడ్డి గారు. అందుకే మా అందరికీ ఆయనంటే ఎంతో గౌరవం.
ఒక నాయకుడు ఎట్లుండాలంటే పార్టీ పట్ల, లీడర్ పట్ల. For the latest news, please subscribe to our channel, like the video, and don't forget to share.